ఇండియన్ రా సంస్థలో పనిచేసే వాళ్ల వివరాలు చాలా సీక్రెట్ గా ఉంటాయి. కొందరివి మాత్రమే వెలుగులోకి వస్తుంటాయి. వాళ్ళు దేశానికి చేసిన సేవలు, త్యాగాల వల్ల అప్పుడప్పుడు టైం లైన్లోకి వస్తుంటారు. సాధారణంగా మగవాళ్లే ఎక్కువగా స్పైగా ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వీళ్లలో మహిళలు కూడా ఉంటారు. దేశం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసే వీర నారీమణులు కూడా భారతదేశంలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఈ సెహమత్ కూడా ఒకరు. తండ్రికిచ్చిన మాట కోసం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రా ఏజెంట్ సెహమత్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దేశం కోసం, దేశ ప్రయోజనాలు, దేశ ప్రజల కోసం గూఢచర్యం చేసే అవకాశం దక్కడం చాలా మంది గొప్ప విషయంగా భావిస్తారు. అందుకోసం ప్రాణాల్ని కూడా లెక్క చేయరు. మన దేశానికి చాలా దేశాల్లో రా ఏజెంట్లు ఉన్నారు. అయితే వాళ్ళు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళ లైఫ్ స్టైల్ అంత సీక్రెట్ గా ఉంటుంది. ఆయా దేశాల్లోని ప్రజలు, నేతలు, పారిశ్రామికవేత్తలు, మాఫియా గ్యాంగులు, తీవ్రవాద సంస్థలు, సైన్యాలతో రా ఏజెంట్లు కలిసిపోతారు. వాళ్లతో కలిసి ఉంటూనే రహస్య సమాచారాన్ని సేకరించి భారత్కు పంపుతుంటారు. ఇలాగే భారత్ కోసం పాకిస్తాన్లో గూఢచర్యం చేసింది ఈ మహిళా రా ఏజెంట్. ఆమె పేరు సెహమత్. సెహమత్ తండ్రి భారత నిఘా సంస్థ రాలో అధికారిగా పనిచేసేవారు. ఢిల్లీ యూనివర్సిటీలో సెహమత్ చదువుకుంది. సెహమత్ తండ్రి క్యాన్సర్తో బాధపడుతూ 1969లో చనిపోయారు. చనిపోయే ముందు సెహమత్ దగ్గర తండ్రి ఒక మాట తీసుకున్నారు. నువ్వు దేశానికి సేవ చేయాలి అని సెహమత్ను ఆమె తండ్రి కోరారు. సరే నాన్న అని తండ్రికి సెహమత్ మాట ఇచ్చింది. ఓవైపు గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతూ మరోవైపు శాస్త్రీయ నృత్యం, వయోలిన్ నేర్చుకుంటున్న సెహమత్ రాలో చేరి గూఢచారిగా మారాలని డిసైడ్ అయింది. అనుకున్నట్టుగానే రా విభాగంలో ఆమెకు అవకాశం లభించింది. తండ్రికిచ్చిన మాటను నిలుపుకునేందుకు భారత గూఢచారి సంస్థ రాలో సెహమత్ చేరింది. ఆ సమయానికి ఆమె వయసు 20 ఏళ్లు. రా విభాగంలో చేరిన సెహమత్ కు నిర్దేశించిన తొలి టార్గెట్ పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ అధికారి ఇక్బాల్ సయ్యద్. ఆయన్ను పెళ్లి చేసుకోవాలనే టాస్క్ ను సెహమత్ కు అప్పగించారు. ఈ ప్లాన్ ప్రకారమే ఆమె పాకిస్తాన్ కు వెళ్లింది. ప్లాన్ ను సెహమత్ పక్కాగా అమలు చేసింది. పాక్ ఆర్మీ అధికారి ఇక్బాల్ సయ్యద్ ను పెళ్లి చేసుకుంది. ఇక్బాల్ సయ్యద్ భారీగా ఉంటూనే పాకిస్తాన్లోని సైనికులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆమె రాబట్టింది. అంతేకాదు పాకిస్తాన్ రక్షణ వర్గాలు, నిఘా వర్గాల సమాచారాన్ని కూడగట్టింది. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం వేళ భారత్కు చెందిన విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ధ్వంసం చేయాలని, సముద్రంలో ముంచేయాలని పాకిస్తాన్ కుట్ర పన్నింది. ఇందుకోసం పిఎన్ఎస్ గాజీ అనే జలంతర్గామిని పాకిస్తాన్ ఆర్మీ సముద్రంలోకి దింపింది. ఈ సమాచారాన్ని ముందుగానే భారత్కు సెహమత్ చేరవేసింది. దీంతో భారత సైన్యం అప్రమత్తమై పిఎన్ఎస్ గాజీ అనే జలంతర్గామిని పేల్చేసింది. అందులోని పాకిస్తాన్ సైనికులంతా చనిపోయారు. ఆ తర్వాత కొనసాగిన యుద్ధంలో ఐఎన్ఎస్ విక్రాంత్ కీలక పాత్ర పోషించింది. అలా 1971లో జరిగిన యుద్ధంలో ఓ మహిళ గూఢచారిగా పనిచేసి మన దేశ విజయంలో కీలక పాత్ర పోషించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సెహమత్ పాకిస్తాన్ నుంచి తిరిగి భారత్కు వచ్చే సమయానికి గర్భవతిగా ఉన్నారు. అప్పటికే ఆమె మానసికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ తర్వాత సామాజిక సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె గుర్తింపును భారత్ బయటపెట్టలేదు. ఆమె ధైర్యం, త్యాగం, దేశభక్తి భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ వివరాలన్నింటినీ రచయిత హరీందర్ సింగ్ సిక్కా తన నవల అయిన కాలింగ్ సెహమత్లో ప్రస్తావించారు. భారత్ 1971 యుద్ధాల్లో చారిత్రాత్మక విజయం సాధించడానికి ఆమె బాగా ఉపయోగపడ్డారు. ఈమె జీవితం ఆధారంగా హిందీలో రాజీ అనే సినిమా కూడా వచ్చింది. గతంలో భారత పాక్ మధ్య 1947-48, 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రదర్శించిన సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలను భారతీయులు ఎప్పటికీ మర్చిపోరు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.